చెప్పు కృష్ణ. కాపాడు సూర్య, ప్లీజ్ సూర్య, కాపాడు సూర్య. ఏమైంది? నేను డబ్బులు ఇవ్వదని నన్ను ఎక్కడో కిడ్నాప్ చేశారు. చంపేస్తారు సూర్య, నన్ను చంపేస్తారు. నేను మాట్లాడతాను. వద్దు సూర్య, నువ్వే ఇక్కడికి రావచ్చు కదా. కాళీమాత గుడి దగ్గర ఉన్నాను. త్వరగా రా సూర్య, త్వరగా రా. రా రే బాబా. చెప్పు. సూర్య ఒంటరిగా చిక్కితే వాడి చమడాలు ఒలుస్తానని చెప్పావు కదా, వాడు సింగిల్ గానే వస్తున్నాడు. ఎక్కడ? రే బాబు, మా ఇంట్లో మా అమ్మ అత్తయ్య వాళ్ళందరూ ఉన్నారు, వదిలే. ఎవరుంటే నాకేమిట్రా పోరరై. వద్దు, వదిలే. నీ తమ్ముడు కూడా ఇదే మాట చెప్పాను బాబు. ఆడవాళ్ళ మీద అటాక్ చేసేవాడిని మగాడు అనరు. ఏమంటారో నీకే బాగా తెలుసు అనుకుంటా. సూర్య, నీ వెనుక ఉన్న వాళ్ళను చూసుకుని నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా? ఈ ధైర్యం పుట్టుకతోనే వచ్చింది. ఇది పెద్దింటి వాళ్ళ పవర్. నీ వెనుక ఉన్న వాళ్ళంతా డబ్బు కోసం వస్తారు, వీళ్ళు ప్రేమ కోసం వస్తారు. ఈ డైలాగ్లని నేను చిన్నప్పటి వింటున్నా. మగాణ్ణి, అందుకే నీ ముందు నిలబడి మాట్లాడుతున్నా. మగాడు నువ్వు. పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు. అందులో మగ ఆడ అని 2 కాలమ్స్ ఉంటాయి. అందులో దేని మీద టిక్ చేయలేదురా. నిన్ను ఒక డౌట్తోనే పెంచాను. నేను పుట్టినప్పుడే నర్సుకి కన్ను కొట్టినోడ్రా. నన్ను కొట్టాలంటే ఫోన్ చేయి, సింగిల్ గా వస్తాను. అది మానేసి ఇదేంట్రా ఫ్యామిలీ గిమిలీ అంటే ఓల్డ్ స్టైల్. నా పాత స్టైల్లోనే నీ కుటుంబ గౌరవాన్ని కొడతాన్రా, చూసుకుందా. నేను లేనప్పుడు నా ఫ్యామిలీని టచ్ చేయడం కాదు, నేను ఉన్నప్పుడు టచ్ చేసి చూడరా. నీ పెద్దింటి గడ్డి మా దగ్గర ఒకటి ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఏ కృష్ణ, రారా రారా. సూర్య, వీడి గురించి మీ కుటుంబానికి ఫుల్లుగా తెలిసే తీరాలి. అమ్మా. రే బాబు, నా ఫ్యామిలీ ముందు డ్రామాలు ఆడకు. ఆడావో హాస్పిటల్లో ఉన్న నీ తమ్ముడు ప్రాణాలతో ఉండడు. ఏంటి డౌటా? ఒక్క కాల్ చాలు నీ తమ్ముడి ప్రాణాలు తీయడానికి. ఏమిటిదంతా? చేసింది తప్పని తెలుసుకున్నావు కదా, ఊరుకో. ఇలా చూడు, క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ కాదు, వెళ్ళి మీ మామయ్య దగ్గర చెప్పు. ఎందుకురా అత్తయ్య కొట్టకండి. కృష్ణదేం తప్పులేదు, వాడిని కన్ఫ్యూజ్ చేశారు. వాడి పక్కనున్న వాళ్ళు మంచివాళ్ళు కాదంతే. ఇలా చూడు సూర్య, వీడు వీళ్ళ నాన్నలా తయారవ్వకూడదు. వీణ్ణి నీతో పాటే ఉంచుకో. వీణ్ణి ఒక మనిషిగా మార్చే బాధ్యత నీదేనయ్యా.